దేవుని జ్ఞానం కనుక నువ్వు పొందుకుంటే నీ ఆలోచన ఎట్లుంటుందంటే నీ ఇంటిని చక్కపరుచుకోవడానికి నువ్వు కష్టపడతావు. నీ ఇల్లుని చక్కపరుచుకోవడానికి నువ్వేం చేస్తావు? కష్టపడతావు, ప్రయాసపడతావు, నీ ఇంటిని బాగు చేసుకుంటావు కదా. నీ శరీరాన్ని బాగు చేసుకున్నట్టు చిన్న సమస్య వచ్చింది నీ శరీరంలో, నువ్వేం చేయాలి? ఆ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యాధి పెరిగి పెద్దదై రేపు నిన్ను చంపేస్తుంది. కానీ ఆ వ్యాధిని చిన్నగున్నప్పుడే నువ్వు దాన్ని సరిచేస్తే, దానికి తగిన వైద్యము తీసుకుంటే ఆ రోగం మళ్ళీ రాదు. వచ్చినా నీకు ఆ మందు తెలుసు కాబట్టి నువ్వు దాన్ని వాడినప్పుడు తగ్గిపోవడం జరుగుతూ ఉంది. మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటా ఉన్నాం. దావీదును దేవుడు పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఆశీర్వదించాడు. చాలా గొడవలు సౌలు దావీదు మధ్యలో, చాలా మిస్అండర్స్టాండింగ్స్, చంపాలని చూశారు, పరిగెత్తారు. మొత్తానికి మరి రాజయ్యాడు దావీదు. దేవుడు గొప్పగా దీవించాడు, బ్లెస్ అయ్యాడు. ఆయన చేసిన పొరపాటల్లా మరి ఒక వ్యక్తిని చంపాడు. ఆ వ్యక్తిని చంపినప్పుడు ఆయనలో పశ్చాత్తాపం లేదు. ఏమి లేదు? పశ్చాత్తాపం లేదు. ఎందుకు చంపాడు? ఒక స్త్రీ కోసం. ఆమెను అనుభవించడమే కాకుండా ఆమె భర్తను కూడా చంపించేశాడు. ఎందుకు? ఆమె కొన్ని రోజుల తర్వాత వచ్చి, 3 నెలల తర్వాత వచ్చి నేను గర్భవతిని అని చెప్పాను. ఏదో చేద్దాం అనుకున్నాడు, తిరిగి అక్కడ ఏదో చేద్దామో ఆ భర్తను పిలిపించి, కానీ అక్కడ ఏం వర్కౌట్ కాలే. ఆ భర్త ఒప్పుకోలే. మొత్తానికి ఆయన చంపించేసి ఈయన తప్పు చేశాడు. ఈయన ఏమనుకున్నాడు, అయిపోయిందిలే, ఇది ఒక లైఫ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఇది సహజమే, ఒక రాజుకి ఇది మరి పెద్ద విషయం ఏం కాదు అనుకున్నాడు. ఒకరోజు వచ్చిందంటే ఈయన మర్చిపోయాడు అన్నీ. ఒక రోజు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందంట. ఆ రోజున ఆయన పాపాన్ని గుర్తు చేస్తా ఉన్న ఒక ప్రవక్త, నాతాను ప్రవక్త, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? దావీదు ఎవరు చూడట్లేదులే, ఏం కాదులే అనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని అండర్లైన్ చేసుకొని పెట్టాడు. ఒక సమయం వచ్చినాక ప్రవక్తను పంపించి హెచ్చరించాడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో జరిగే పాపాన్ని గుర్తు చేయడానికి ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఆ వ్యక్తి మాట్లాడుతుంటే మన గుండెల్లో భయం వేస్తూ ఉంటుంది. భయం భయం భయం. దావీదుకి అదే భయం. ఏం భయం? అదే భయం. వామ్మో, ఈయన మళ్ళీ వచ్చాడు, ఏం బాంబు పేలుస్తాడో ఏమో. నిజంగా నేను చెప్తున్నాను, దేవుడు గనక ఈరోజు మన దగ్గరికి వచ్చి, లేదా ఒక వ్యక్తిని మన దగ్గర పంపించి, ఒక దైవజన్ని మన దగ్గర పంపించి, ఆయన మన ఆశీర్వాదం గురించి కాదు కానీ మన పాపం గురించి మాట్లాడినప్పుడు నిజంగా మనలో అప్పుడు ఎట్లాంటి భయం కమ్ముకుంటుందండి. ఎప్పుడో చేసావును, ఎప్పుడో చేసాను, మర్చిపోయాను, కానీ దేవుడు మర్చిపోలేదు. అది దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవాలా, దాన్ని నువ్వు సరి చేసుకోవాలి, దానికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఏం చేయాలా? లెక్క 51 దావీదు కీర్తన తీయండి ఒకసారి. ఇక్కడ ఒక మాట పైన చిన్న అక్షరాలతో రాసింది, చదవండి. దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత, దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత, నాతాను అను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు, నాతాను అను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు చాలా కీర్తనలు రచించాడు. మంచి మంచి కీర్తనలు ఉన్నాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఇది. ప్రధాన గాయకునికి ఈ కీర్తన రాస్తూ ఇందులో ఆయన వర్ణించినటువంటి విషయాలు మనం చూస్తే కనుక, అంటే దావీదు రియలైజ్ అయ్యాడు,
దేవుని దగ్గర అతడు విలపిస్తూ ఉన్నాడు. ఏమని? చదవమా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములను తుడిచివేయుము. ఎప్పుడు రాశాడంటే ఇది? నాతాను ప్రవక్త వచ్చి అతన్ని హెచ్చరించినప్పుడు అప్పటికే చాలా కాలం గడిచిపోయింది. మరి ఈ విషయాన్ని బట్టి దేవుడు అనేక మార్లు అతన్ని హింసించాడు, బాధ పెట్టాడు. అంటే ఆ తప్పును రియలైజ్ అవ్వాలి. నా అతిక్రమములను తుడిచివేయము కదా. మనం చాలామంది ఏమనుకున్నాము, పొరపాటు జరిగిపోయింది, నా వల్ల అయిపోయిందిలే, దేవుడు దాన్ని బట్టి ఏం చేయడులే, యేసయ్య నా కోసం చనిపోయాడు, మరి ఆయన నా పాపాలన్నిటినీ సిలువ పైన వేసుకొని ఆయన మరణించాడు కదా, ఇంకా నా పాపములు ఏవి కూడా మరి ఆయన జ్ఞాపకం చేసుకొని అన్నాడు, చాలాసార్లు వాక్యంలో విన్నాము అని మనము అనుకుంటాం. నిజమే. కానీ మనము క్రీస్తు వలె నీతిమంతులమైతే కాదు కదా. పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకొని మనము మళ్ళీ మనం పాపం చేస్తూ ఉన్నాం కదా. తిరిగి ఆ తప్పును మళ్ళీ చేస్తూ ఉన్నామా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. పాపం చేయాలా, ప్రార్థన చేయాలా, తప్పు చేయాలా, ప్రార్థన చేయాలా, చాడీలు చెప్పాలా, ప్రార్థన చేయాలా, అబద్ధాలు చెప్పాలా, ప్రార్థన చేయాలా. నువ్వు ఎన్ని చేసినా అది మట్టుకు ఎలా ఉండిపోయిందంటే ఆ అతిక్రమము అలాగే ఉంది. అది తుడిచివేయబడాలి. ఆ నేరం పూర్తిగా కొట్టివేయబడాలి. ఎలా? నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. మనం రోధించే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు? మనం కన్నీళ్ళు విడిచే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు? ఎందుకు మనకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈరోజు కరువు? బ్రదర్, ఐఎమ్ బ్లెస్డ్. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, కానీ నా అప్పులో నలిగిపోతున్నా. దేవుడు నాకు మంచి ఆస్తులు ఇచ్చాడు, కానీ నేను అప్పులో నలిగిపోతున్నా. ఎవ్రీ మంత్ నాకు చాలా డబ్బులు వస్తున్నాయి, బట్ ఐఎమ్ జీరో ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకు? వై? అయ్యా నేను పలాంటి కొనాలనుకుంటున్నా కానీ కొనలేను. అందరూ ఏమంటారు, వీడికేం తక్కువ, ఈమెకేం తక్కువ, డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నేనేం చేయలేను. నగలు బ్యాంకులో ఉన్నాయి కదా, డబ్బులు వచ్చినట్లు చిట్టీలు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, అప్పులోకి ఇవ్వాలి, రెంట్ కట్టాలి, ఫీజులు కట్టాలి. ఏం మిగులుతున్నాయి అక్కడ? జీరో. పరిస్థితి అంతే. అయితే నీ పాపం ఏమి చేయబడాలి? నీ అతిక్రమం ఏమి చేయబడాలి? తుడిచివేయబడాలి. నీ దోషము పోవునట్లు నీవు బాగుగా కడగబడాలి. మరి ఆయన ఏం చేస్తాడు? అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. తర్వాత 3వ వచనంలో ఏమన్నాడు? నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి. మన అతిక్రమం తెలిసినా మనం ఏం చేస్తాము? పట్టించుకోము కదమ్మా. మన పాపం మనకు తెలుసు, మనం చేసే తప్పు మనకు తెలుసు మనం చేసే తప్పు. నువ్వు వెంబడించేది క్రీస్తును, నువ్వు పాటించేది క్రైస్తవ సిద్ధాంతం, పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలని నువ్వు వాక్యాన్ని పాటిస్తున్నావు, నీతిగా జీవిస్తున్నావు. అయితే నీ పేరు ఇంకా మరి దేవుని దగ్గర అండర్లైన్ చేసే ఉంది. ఎందుకు? నీ దోషములు, నీ పాపములు, నీ అతిక్రమములు, నీ క్రియలు. చాలామంది కోపం వస్తుంది ఎక్కడంటే క్రియల గురించి మాట్లాడినప్పుడు కదా. సన్నుగుడు, గునుగుడు ఇవన్నీ చిన్నవే కదా బ్రదర్. అవన్నీ కూడా ఉంటాయా? ఉన్నాయి కదమ్మా. మీరు
ఈ లోకంలో బ్రతికున్నంత కాలం దేవుని దృష్టిలో నీతిమంతులైన పిల్లలుగా బ్రతకాలి. ఒకవేళ మీరు కనుక ఇక్కడ కళ్ళు మూస్తే ఖచ్చితంగా దేవుని దగ్గరికే వెళ్ళాలి, అంతే. ఇది ఒక దైవజనునిగా నాకున్నటువంటి మరి ఆశ మీ పట్ల. హల్లెలూయా.